హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సాయికి 421. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పింట్రెస్ట్. అసలు పింట్రెస్ట్లో మనం నిజంగానే అమౌంట్ ఎర్న్ చేయొచ్చా లేదా అనేది ఈరోజు టాపిక్లో అయితే మనం తీసుకుందాము. పింట్రెస్ట్లో పిన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అసలు మనం క్రియేట్ చేసిన పిన్స్ దగ్గర నుంచి మనకి అమౌంట్ అనేది ఎలా జనరేట్ అవుతుంది. సో నేను ఈ వీడియోలో అయితే మీకు ఫుల్గా క్లారిటీ ఇచ్చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనం పింట్రెస్ట్ యాప్ని అయితే ఓపెన్ చేసేసాము. నేను ఇక్కడ ఆల్రెడీ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసే ఉంచుకున్నాను. సో ఇప్పుడు అయితే నేను మీకు నా ప్రొఫైల్ అయితే చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే ప్రొఫైల్ అయితే ఓపెన్ చేసేద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నా పింట్రెస్ట్ ప్రొఫైల్ అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ పిన్స్ అయితే జనరేట్ చేసేసాను. సో 1 డే బిఫోర్ నేను జనరేట్ చేసిన పిన్స్కి వచ్చిన వ్యూస్ అయితే ఇవి అనమాట. చూడండి, సో ఇవైతే నేను జనరేట్ చేసిన పిన్స్ అనమాట. సో ఇక్కడ ఇంప్రెషన్ మనకి ఎంతమంది మనం పిన్ చేసిన పిన్స్ని క్లిక్ చేశారో అని మనకి ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. సో ఫస్ట్ అయితే పింట్రెస్ట్లో పిన్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈజీగా మనకి మంచిగా వ్యూస్ వచ్చేలాగా పిన్స్ని ఎలా జనరేట్ చేయాలో నేనైతే మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించేస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయగానే మనకి పిన్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో మనం ఏ పిన్ అయితే క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నామో దానికి సంబంధించిన ఇమేజ్ అయితే ఇవ్వాలి. సో పిన్స్ అనేవి మనం అసలు ఎక్కడి నుంచి వస్తే మనం ఎలా క్రియేట్ చేసుకోవాలంటే దీనికి మనకి మెయిన్గా కావాల్సింది అమెజాన్ అనమాట. సో అమెజాన్ అనే కాదు, మనకి చాలా అఫిలియేట్ కంపెనీస్ అయితే ఉన్నాయి, లైక్ షాప్సీ, మంత్రా, ఏజియో, ఇలాగా చాలా అకౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నేనైతే ఇక్కడ అమెజాన్ తీసుకున్నాను, ఎందుకంటే అమెజాన్ అనేది మనకు కొంచెం ఈజీగా విజిబుల్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ నేనైతే అమెజాన్లోకి వెళ్ళిపోయాను. అమెజాన్లోకి వెళ్ళి మనకి కావాల్సిన ఐటమ్ అయితే ఫస్ట్ సెర్చ్ చేయాలి. నేనైతే ఇక్కడ రస్టిన్ గార్డెన్ డెకర్స్ అయితే సెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ అయితే వచ్చేసాయి. సో ఇందులో నుంచి మనం ఏ ఐటమ్ని అయితే అక్కడ పింట్రెస్ట్లో పిన్ చేయాలనుకుంటున్నామో సో ఒకటైతే మనం సెలెక్ట్ చేసేసుకుందాము. సో ఇక్కడ చూసారు కదా, నేనైతే ఈ బ్యూటిఫుల్ ల్యాంప్ని అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 750 రూపీస్ అయితే ఉంది. మనం జనరేట్ చేసిన పిన్ నుంచి ఎంత కమిషన్ అయితే వస్తుందో మనకి అమెజాన్లో ఇక్కడైతే క్లియర్గా కనపడుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి 5% మనం క్రియేట్ చేసిన దాన్ని బట్టి 5% అయితే మనకి కమిషన్ వస్తుంది. సో ఇక్కడ గెట్ లింక్ దగ్గర అయితే క్లిక్ చేయాలి. సో షార్ట్ లింక్ని తీసుకొని మనం ఈ లింక్ని అయితే కాపీ చేసుకుందాము ఫస్ట్. సో ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ అయితే మనం ఈ ఇమేజ్ని కాపీ చేసుకుందాం, ఓకేనా. సో కాపీ ఇమేజ్, ఈ ఇమేజ్ని ఎప్పుడు మనం డైరెక్ట్గా అయితే పిన్ చేయకూడదు, ఎందుకంటే మనం డైరెక్ట్ ఇమేజ్ని పిన్ చేస్తే మన పిన్స్ అనేవి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి, ఓకేనా. సో అందుకనే మనం అయితే దీన్ని కొంచెం రీక్రియేట్ అయితే చేద్దాం. సో నేను ఇక్కడైతే చాట్‌జీపీటీ యూజ్ చేస్తున్నాను. మనం చాట్‌జీపీటీలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఆల్రెడీ నేను ఇందాక తీసుకున్న ఇమేజ్ని అయితే ఇక్కడ కాపీ చేసేస్తున్నాను. ఇక్కడ నేనైతే పేస్ట్ చేసేసాను. ఇమేజ్ని పేస్ట్ చేశాక కొంచెం నేను బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం సెట్ చేసేయాలనుకుంటున్నాను. కొంచెం డిఫరెంట్ వేలో చేద్దాము. సో క్రియేట్ ఏ బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ మనకి ఇమేజ్ అయితే రీక్రియేట్ అయిపోతుంది. సో కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయిపోయి మనకి ఆల్రెడీ ఇమేజ్ అయితే వచ్చేసింది అనమాట ఇక్కడ. సో ఇమేజ్ జనరేట్ అయ్యాక మనం ఆ ఇమేజ్ని తీసుకెళ్ళి పింట్రెస్ట్లో అయితే ఫస్ట్ కాపీ చేసుకుందాము. ఇమేజ్ జనరేట్ అయిపోయాక మనం అయితే దాన్ని సేవ్ అయితే చేసుకుందాము. సో ఇక్కడ నేను చేసేస్తాను. ఇప్పుడు మనం పింట్రెస్ట్లోకి అయితే వెళ్ళి మనం ఏమి ఇమేజ్ని అయితే పిన్ చేయాలనుకుంటున్నామో దాన్ని అయితే చూసేసుకుందాము. సో నేను ఇక్కడ ఇమేజ్ అయితే ఆల్రెడీ పిన్ చేసేసాను. సో మనం ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాము, ఎందుకంటే ప్రైస్ డీటెయిల్స్ ఇవ్వటం వల్ల ఈజీగా కొంచెం మంచి ఇంప్రెషన్ అయితే వస్తుందన్నమాట. ఈజీగా వాళ్ళకి ప్రైస్ అనేది విజిబుల్ అయిపోతుంది. సో ఇక్కడ నేను అమెజాన్లోకి వెళ్ళిపోయి సో దాని ప్రైస్ అయితే చూస్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి 750 రూపీస్ అయితే ఉంది. సో నేను దాన్ని ఇక్కడ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ ఇది 750 రూపీస్ అని. కొంచెం ఫోన్స్ అయితే చేంజ్ చేసుకుందాం, మనకి నచ్చిన కలర్లో ఎవరిష్టం వాళ్ళది ఎట్లాగైనా చేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఆల్రెడీ చేంజ్ చేసేసుకున్నాను. ప్రైస్ ట్యాగ్ని తీసుకెళ్ళి ఇక్కడైతే పెట్టేద్దాము. ప్రైస్ సెట్ చేసుకొని సో దీని అయితే సేవ్ చేసేసుకున్నాము. ఇక్కడ టైటిల్ ఇవ్వాలి కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ అమెజాన్లో మనకి అక్కడ డిస్క్రిప్షన్లో టైటిల్ అయితే అవైలబుల్గా ఉంటుంది కదా. సో ఆ టైటిల్ని అయితే నేను ఇక్కడ పేస్ట్ చేసేయాలనుకుంటున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉన్నది అయితే నేను టైటిల్ కింద అయితే ఇచ్చేస్తున్నాను. సో దీన్ని మనం కాపీ చేసేసి ఇక్కడ ఆల్మోస్ట్ పేస్ట్ చేసేద్దాము. సో ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాలి. సో డిస్క్రిప్షన్ అనేది నేను చాట్‌జీపీటీలో అయితే తీసేసుకుంటున్నాను. సో గివ్ మీ ఏ క్లియర్ డిస్క్రిప్షన్.
సో ఇక్కడైతే వచ్చిన డిస్క్రిప్షన్ అయితే అక్కడ యాడ్ చేసేది. ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్ అయితే మనం కాపీ చేసేసి ఆల్మోస్ట్ అక్కడ ఎలా ఉందో సో అలాగైతే టోటల్గా పేస్ట్ చేసేద్దాము. సో ఇక్కడ ఇచ్చిన డిస్క్రిప్షన్ అయితే నేను పేస్ట్ చేసేసాను. లింక్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలంటే మనం ఇక్కడ పైకి వెళ్తే ఇక్కడ మనకి అమెజాన్ సైడ్ స్ట్రిప్ అని ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మనకి కమిషన్ మనకి ఎంత వస్తుందో అక్కడ తెలుస్తుంది. సో అక్కడ గెట్ లింక్ ఆప్షన్ ఉంటుంది. సో మనం షార్ట్ లింక్లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ని అయితే మనం కాపీ చేసేసుకుందాము. సో ఈజీగా కాపీ చేసుకొని అక్కడైతే లింక్ అయితే ఇచ్చేద్దాం అనమాట. సో హియర్ ద లింక్. సో మనం టాపిక్స్ అయితే ఇక్కడ ట్యాగ్ చేయాలి. లైక్ మనం ఇన్స్టాగ్రామ్లో ఎలాగా అయితే మనం ఇచ్చిన పోస్ట్కి రిలేటెడ్ టాపిక్స్ని ఎలా ట్యాగ్ చేద్దామో ఇక్కడ దాకా. సో ఇది హోమ్ డెకర్ కాబట్టి నేను ఇక్కడ హోమ్, ఇంటీరియర్ డిజైన్స్, డెకరేషన్, ఆర్ట్ డెకర్, ఇంటీరియర్, సో ఇట్లాగైతే మనం ట్యాగ్ చేయాలన్నమాట. సో అంతే, ఇంకా ఎవ్రీథింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంతే అనమాట. ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ని అయితే పబ్లిష్ చేసేద్దాము. ఆల్మోస్ట్ 1 ప్రోడక్ట్ అయితే పబ్లిష్ అయిపోతుంది. సో ప్రోడక్ట్ పబ్లిష్ అయిపోయాక మనకి అమౌంట్ అనేవి అసలు ఎలా వస్తాయో ఇప్పుడు అయితే చూద్దాము. సో చూడండి, ఇది మనం క్రియేట్ చేసిన ప్రోడక్ట్ అనమాట. సో ఇక్కడ మనకి ఇప్పుడే కాబట్టి ప్రోడక్ట్ చేసింది, ఇంకా అయితే ఎవరు చూడలేదు. ఎవరైనా చూస్తే అట్లా వస్తాయి. సో దీన్ని ఎలాగా చూస్తారు మన అవతల ఫాలోవర్స్, దీన్ని ఎలా చూస్తారో ఇప్పుడు నేనైతే చూపిస్తాను. సో మనమైతే మన పింట్రెస్ట్లోకి వెళ్ళిపోతాము. సో ఇవి మనం క్రియేట్ చేసిన లింక్స్ అనమాట. ఇక్కడ చూడండి, దీన్ని ఓపెన్ చేద్దాము. ఇక్కడ మనకి విజిట్ సైట్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి అమెజాన్లో అయితే చూడండి ఈ ప్రోడక్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో వాళ్ళు ఇక్కడ నుంచి బై చేసుకుంటే మనకి 5% కమిషన్ అనేది వస్తుంది. కమిషన్ అనేది మనకి పింట్రెస్ట్లో నుంచి అయితే రాదు. ఆ అకౌంట్లో నుంచి అయితే మనకి అమౌంట్ అనేది ఏం యాడ్ అవ్వదు. జస్ట్ మన ప్రొడక్ట్స్ని మనం కస్టమర్స్కి విజిబుల్ చేసుకోవడానికి మాత్రమే ఈ సైట్. అంతేగాని ఇక్కడ నుంచి మనకి అమౌంట్ వస్తుందని మాత్రం అస్సలు చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ నుంచి అమౌంట్ రాదు. కస్టమర్స్ మన దగ్గర మనం క్రియేట్ చేసిన లింక్స్తో ఎప్పుడైతే ప్రోడక్ట్ని కొంటారో అప్పుడు మనకి జనరేట్ అవుతుందన్నమాట. సో అది ఎలాగో నేను ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి మన అమెజాన్ అసోసియేట్ అకౌంట్ అనమాట. సో నేను ఇచ్చిన లింక్స్లోకి ఇప్పటికే ఎంతమంది 2 మెంబర్స్ మాత్రమే లింక్స్ క్లిక్ చేశారు. సో వాళ్ళు ప్రోడక్ట్ని కొన్నాక మన పర్సంటేజ్ ఎంత వచ్చింది, మనకి ఎంత కమిషన్ వచ్చింది, ఎర్నింగ్స్ అనేవి ఎంత వచ్చాయో సో చూడండి ఇక్కడైతే మనకి తెలిసిపోతుంది. సో నేను ఆల్మోస్ట్ జస్ట్ ఇదిగోండి March 21, March 17 అప్పుడైతే నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. సో March 21 నుంచి నేనైతే లింక్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ 2-3 డేస్కి ఇక్కడైతే 2 క్లిక్స్ మాత్రమే వచ్చాయి. ఎవరైతే ప్రోడక్ట్ కొంటారో అప్పుడు మాత్రమే మనకి మనీ వస్తుంది. అంతేగాని మనం పింట్రెస్ట్లో పిన్ పెట్టగానే సో కస్టమర్స్ మన ప్రొడక్ట్స్ని చూడగానే అయితే మనకి ఎలాంటి అమౌంట్ అనేది జనరేట్ అవ్వదు. సో మనకి ఇక్కడ డైరెక్ట్ పిన్స్ నేను ఎందుకు ఇవ్వద్దని చెప్పానంటే, ఒకవేళ మనం కనుక ఇందులో డైరెక్ట్ పిన్స్ ఇస్తే మాత్రం మన పిన్స్ అనేవి బ్లాక్ అవుతాయి అనమాట. సో అప్పుడు మన పింట్రెస్ట్ అకౌంట్ కూడా బ్లాక్ అయిపోతుంది. సో నేను ఓన్లీ అమెజాన్ మాత్రమే యూజ్ చేయమని చెప్పడం. మనకి షాప్స్ ఇంకా చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. కస్టమర్ కొన్నాక మాత్రమే మనకి అమౌంట్ అయితే వస్తాయి. సో అది మన లక్ మీద జనరేట్ అయ్యి అయితే ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ ద వీడియో గైస్. దీనికి పార్ట్ 2 కూడా ఉంది. సో లింక్స్ అనేవి ఎలా జనరేట్ చేసుకోవాలి, మీషోలో క్రియేటర్ కప్ అకౌంట్ లాగా మనం అయితే ఎట్లా లాగిన్ అవ్వాలో సో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఆల్.